ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 46వ సర్గ. వానరుడు మంత్రిపుత్రుల్ని వధించాడన్న వార్త రావణుడికి చేరింది. రాక్షసరాజుకి మనస్సులో కొంచెం దిగులు కలిగింది. రావణ సంవృతాకార చకారమతిముత్తమాం. మనస్సులోని హావభావాలు పైకి కనబడనీయకుండా యుద్ధతంత్రాలు రచించడంలో సిద్ధహస్తుడు కావడం వల్ల వెంటనే తరువాతి ఎత్తు వేశాడు. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రగసుడు, భాసకర్ణుడు అనే 5 రావణుడి పంచసేనాగ్ర నాయకులు. వారు వాయువేగ సమాన్యుధి, యుద్ధంలో వాయువుతో సమానమైన వేగం కలవారు. వారిని వెళ్లి వానరుణ్ణి శిక్షించమన్నాడు. సేనానాయకులారా, చతురంగ బలాలతో కూడిన మహాసైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళండి. ఇంతవరకు ఆ వానరుడు చేసిన పనులు చూస్తే అతడు వానరుడనిపించడం లేదు. సర్వథా తన్మహద్భూతం మహాబల పరిగ్రహం. ఏ విధంగా చూచినా ఎవడో మహాబలవంతుడు వానర రూపం ధరించి వచ్చాడనిపిస్తోంది. మనం దేవతలని, అసురులని, యక్షులని, గంధర్వులని, నాగులని, మహర్షులని జయించాం. వాళ్లు సహజంగానే మనకేదో కీడు తలపెడతారు. వానర రూపంలో ఉన్న ఈ ప్రాణిని వాళ్ళెవరో సృష్టించి ఉండవచ్చు. లేదంటే మనని బాధించడానికి ఇంద్రుడే తపస్సు చేసి ఆ తపశ్శక్తితో సృష్టించి ఉండాలి. ఎలా చూచినా వాడు సాధారణ వానరుడు కాదు, ఏదో మహాభూతమే. మహాభూతం అంటే గొప్ప జీవి. ఆ మహాపరాక్రమవంతుడి విషయంలో చిన్న చూపుతో వ్యవహరించకండి. గొప్ప బలప్రయోగం చేసి బంధించండి. వానరులలో జగద్విఖ్యాతిగాంచిన బలశాలులు వాలి, సుగ్రీవుల బలం నాకు తెలుసు. జాంబవంతుడు, వానర సేనాధిపతి నీలుడు నాకు తెలుసు. మైందుడు, ద్విధుడు తెలుసు. వానర వీరులలో అనేక మంది ప్రముఖులు నాకు తెలుసు. వాళ్ల బలపరాక్రమాలు చూశాను. నైవం తేషాం గతిర్భీమా నతేజో నపరాక్రమః నమతిర్న బలోత్సాహౌ నరూప పరికల్పనం. వాళ్ళెవరూ ఇంత భయంకరమైన వాళ్ళు కారు. ఎవరికీ ఇంత తేజస్సు లేదు, ఇంత పరాక్రమం లేదు, ఇంత తెలివి లేదు, ఇలా కోరినట్లు పెరిగే శక్తి లేదు. ఇతడు వానరుడు కాడని, వానర రూపంలో ఉన్న మహాప్రాణి అని గుర్తించుకొని మంచి ప్రయత్నం చేసి ఇతణ్ణి అదుపులోకి తీసుకోండి. ముల్లోకాలలోనూ దేవతలతో సహా ఎవరూ మీ ముందు నిలవలేరు. తథాపితున యజ్ఞేన జయమాకాంక్షతారణే ఆత్మారక్ష్య ప్రయత్నేన యుద్ధ సిద్ధిర్హి చంచలా. అయినా విజయాన్ని కోరేవాడు, యుద్ధనీతి తెలిసినవాడు మొట్టమొదట ఆత్మరక్షణ చేసుకుని ఆ తరువాత శత్రువు మీద దాడి చెయ్యాలి. యుద్ధంలో జయమెప్పుడూ మనకే దక్కుతుంది అనుకోవడం పొరపాటు. రణరంగంలో జయాపజయాలు చంచలంగా ఉంటాయని గమనించుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతవరకు కింకర్లని, జంబుమాలిని, మంత్రిపుత్రుల్ని పంపినప్పుడు వానరుణ్ణి పట్టి తీసుకురమ్మని చెప్పిన రావణుడు మొట్టమొదటిసారిగా యుద్ధం గురించి, యుద్ధ నీతి గురించి, ఆత్మరక్షణ గురించి, జయాపజయాల గురించి హెచ్చరిక చేశాడు. తమకు తిరుగులేదనుకుంటున్న స్థితి నుంచి ఆత్మరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలనే స్థితికి రాక్షసుల ఆలోచనలు వచ్చాయి. హనుమంతుడు సాధించాలనుకున్నది ఇదే, వాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం. పంచసేనాగ్ర నాయకులు చతురంగ బలాలను వెంటబెట్టుకుని మహావేగంగా హనుమంతుడి మీదికి బయలుదేరారు. అశోకవన ముఖద్వారం దగ్గర బాలసూర్యుడిలా వెలిగిపోతూ నిల్చున్న హనుమంతుడిని చూశారు. అతన్ని 4 వైపుల నుంచి చుట్టుముట్టి భయంకరమైన ఆయుధాలు ప్రయోగించడం మొదలుపెట్టారు. దుర్ధరుడు 5 ఇనుప బాణాలు హనుమంతుడి శిరస్సు మీద నాటేలా వేశాడు. ఆ బాణాల దెబ్బకు హనుమంతుడు దిక్కులు ప్రతిధ్వనించేలా అరుస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. దుర్ధరుడు కూడా రథంతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. తరిపి లేకుండా 100ల కొద్దీ బాణాలు గుప్పించాడు. హనుమంతుడు రాక్షసుడి బాణాలు తప్పించుకుంటూ శరీరం ఇంకా పెంచాడు. ఆకాశంలో మరింత ఎత్తుకు వెళ్లి అక్కడి నుండి మెరుపులా ఒక్కసారి దుర్ధరుడి రథం మీదికి దూకాడు. ఆ అభిఘాతానికి రథానికున్న 8 గుర్రాలు నలిగి ముద్దయిపోయాయి. రథం ఇరుసులు విరిగిపోయాయి. ఏమవుతోందో తెలిసేలోగా దుర్ధరుడు ప్రాణం పోయి నేల మీద పడ్డాడు. భయంకరమైన దుర్ధరవధ చూసి విరూపాక్ష, యూపాక్షులు కోపంతో ఆకాశంలోకి ఎగిరి హనుమను ఎదుర్కొన్నారు. ముద్గరాలతో కపివీరుణ్ణి వక్షస్థలం మీద మోదారు. హనుమ రివ్వున నేల మీదకు దిగి ఒక సాలవృక్షం పెకలించి దానితో కొట్టి ఆ సేనానాయకులిద్దరినీ వధించాడు. తమ సహచరులు 3 దుర్మరణం చూసి ప్రహస్తుడు పట్టిసంతోనూ, భాసకర్ణుడు శూలంతోనూ హనుమంతుడి మీదికి వెళ్లారు. వారు అతివేగంగా కదులుతూ కొడుతుంటే
హనుమంతుడికి చాలా గాయాలై రక్తంతో శరీరం తడిసింది. ఆ కపికుంజరుడు ఒక పర్వత శిఖరం పెకలించి దానితో ఆ రాక్షసులిద్దరినీ వధించాడు. సేనానాయకులందరినీ సంహరించాక హనుమంతుడు వారితో వచ్చిన సైన్యం పనిపెట్టాడు. అంతవరకు రాక్షసులు కని విని ఎరుగని భీకరమైన యుద్ధం చేశాడు. అశ్వైరశ్వాన్ గజైర్నాగాన్ యోధైర్యోధాన్ రథైరథాన్ సకపిర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్. ఒక గుర్రంతో మరొక గుర్రాన్ని, ఒక ఏనుగుతో మరొక ఏనుగుని, ఒక యోధుడితో మరొక యోధుణ్ణి, ఒక రథంతో మరొక రథాన్ని కొట్టి రాక్షస సైన్యాన్ని హతమార్చాడు. ఆ ప్రాంతమంతా చచ్చిన రాక్షసుల అశ్వాల గజాల శవాలతోనూ విరిగిన రథాలతోనూ నిండిపోయి అడుగు తీసి అడుగు వేయడానికి వీల్లేకుండా అయిపోయింది. అందరినీ సంహరించాక తథైవ వీరః పరిగృహ్యతోరణం కృతక్షణ కాల ఇవ ప్రజాక్షయే. మళ్లీ ముఖద్వారం వద్దకు వెళ్లి తరువాత వచ్చే రాక్షసుల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అలా నిలబడ్డ వానరుడు ప్రజాక్షయం చెయ్యడానికి నిరీక్షిస్తున్న యముడిలా ఉన్నాడు. స్వస్తి.